సహోదరా, ఈ ఉదయ సమయంలో కొంచెం వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చాలా మంది హృదయాల్లో కలవరాలు ఉంటాయి కదండి. అయితే ఈ కలవరము ఎందుకు కలుగుతుంది అసలుకి? అలాగే కలవరానికి కావలసిన రావడానికి గల కారణాలు ఏంటి? అది ఏ విధంగా మన జీవితాల్లో తప్పించుకోవాలి అన్న విధానాన్ని జ్ఞాపకం. కలవరము అంటే ఏమిటి అంటే ఏదో జరుగుతుంది, ఏమి జరుగుతుందో, ఎలా ఉంటుందో, ఏమో రేపు పరిస్థితి ఏంటో, ఇవన్నీ ఏంటి? కలవరాలు. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ ఉదయ సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అసలుకి కలవరము మన జీవితాల్లో ఎందుకు వస్తుంది అంటే, చూడండి, ఏది అయితే జరుగుతుందో అని అది ఇంకా జరగలేదు, జరుగుతో లేదో కూడా తెలీదు, కానీ జరిగితే మా పరిస్థితి ఏంటి, అలా జరగకపోతే మా పరిస్థితి ఏంటి? ఇంతేనా? ఇదే కలవరం. అది అయిపోయినప్పుడు కలవరం వచ్చుదా? అయిపోయినప్పుడు వచ్చుదా? కలవరం ఎప్పుడు వచ్చింది? అంటే అవ్వబోయే ముందు, ఇంకా అవ్వడానికి కొన్ని రోజులు అంతే, అయిపోయిన తర్వాత రాదు కదండి. అయితే ఇక్కడ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ఎప్పుడు మనకి ఏం తెలియచేస్తుంది అంటే, అవ్వబోయేది నా చేతిలో లేదు, అవ్వబోయేది సాతానికి అంతకంటే తెలియదు. అర్థమైందా? అవ్వబోయేది మాత్రము కేవలము దేవుడి చేతిలో ఉంది. యోహాను సువార్త 14:1. మీ హృదయములను చాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ హృదయాలను ఏం చేయొద్దు? కలవరపడనీయకుడి. మీ హృదయాలు ఏం చేయొద్దు? కలవరము పడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచినారు, నా యందును విశ్వాసం ఉంచుడి. చూడండి, దేవుడు వాక్యం మనకి ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే, మీరు కలవరపడద్దు అంటే ఏమి జరుగుతుందో, మా పరిస్థితి ఏమిటో అని మీరు ఏం చేయదు. ఎందుకంటే మీరు కలవరపడుతూ మీ నిమిత్తము దేవుడు చింతిస్తున్నాడు. మీ నిమిత్తము కొన్ని ఆలోచన, ఉద్దేశాలు, తలంపులు దేవుడు కలిగి ఉన్నాడు. అందుకనే ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. రేపు గురించి మీరు చింతించద్దు. రేపు ఏమి జరుగుతుందో నీకు నాకు తెలియదు. అర్థమవుతుందండి? అందుకనే ఇక్కడ చూడండి, జరగబోయేది మీ చేతిలో లేదు కాబట్టి, జరగబోయేది దేవుడి చేతిలో ఉంది కాబట్టి, ఎవరి చేతిలో అయితే ఉందో ఆయనతో నీకున్నట్లయితే, చూడండి, ఆయన నీ జీవితంలో ఆ కలవరాన్ని తీసేసి దానికి తగ్గట్టుగా నీ జీవితంలో దేవుడి కార్యాన్ని జరిగిస్తాడు. అర్థమవుతుందండి? కలవరాలు మన జీవితంలో అయితే ఎలాంటి కలవరాలు? ఒకసారి నేను ఇలా జరగాలనుకున్నా, తప్పు లేదు, కానీ చూడండి, మనం ఒకటి అనుకుంటాం, ఇలా జరిగితే బాగుండుతో అనుకుంటాం, కానీ మళ్ళీ అనుకున్న వెంటనే మనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటిది? జరుగుతో అంటే మనిషి ఆశ కలిగడంలో తప్పులేదు కదండి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఆశ కలిగి ఉండడంలో తప్పులేదు. నువ్వు ఏ ఆశ అయితే కలిగి ఉన్నావో ఆ ఆశ దేవుడికి చిత్తానుసారంగా అయితే అది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుతుంది. నా చిత్తానుసారంగా ఏది అడిగినా మీ మనల్ని నేను ఏం చేస్తాను? ఆలకిస్తాను. అందుకనే అది కలవరం ఏమిటంటే, ఏమో నా పిల్లల పరిస్థితి ఏమో నా భర్త పరిస్థితి ఏంటో, ఏమో నా భార్య పరిస్థితి ఏమో అనారోగ్యంతో రేపు నా పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఏమో స్కూల్కి వెళ్తారు, ఏమో కాలేజీకి వెళ్తారు, ఉద్యోగాలు అవుతాయేమో, పెళ్ళిళ్ళు అవుతాయేమో, లైఫ్లో సెటిల్ అవుతారో లేదో. చూడండి, ఇవేమి కూడా ఎవరి చేతిలో లేవు. చూసారా? అందుకనే చూడండి, ఎప్పుడు గుర్తుపెట్టేసుకోండి, పండుగతో గుర్తుపెట్టి, ఎప్పుడు కూడా సాతాను గారు ఏం చేస్తారంటే, మీ చేతిలో ఏమీ లేదు, కానీ ఏమీ లేదు కాబట్టి ఆ చేతిలో కూడా
చేతిలో ఏమీ లేదు కాబట్టి అదిగో నువ్వు అనుకున్నది జరగదు, నువ్వు అనుకున్నది ఇలా జరగదు, అదిగో అలా అయిపోతుంది, ఇదిగో ఇలా అయిపోతుంది, ఇదిగో ఆ సమస్య, ఇదిగో ఈ సమస్య. ఇప్పుడు బాగానే ఉంది, కానీ పోనే వాళ్ళు అనుకున్నట్టుగా జరుగుతుందా? నువ్వు అనుకున్నట్టుగా ఏదైతే అనుకున్నావో దానికి వ్యతిరేకంగా జరుగుతుందా? అది చెప్పలేం కదండి. అందుకనే ఎప్పుడు కూడా దేవుడు ఏం చెప్పండి, మీ హృదయాల్లో నేను చేయొద్దు, కలవర పడనివ్వద్దు. అంటే కలవర పడనివ్వాలా లేదా అనేది బాధ్యత ఎవరిది? మనది. అందుకనే మీ హృదయాన్ని మీరు ఏం చేసుకోండి, జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకు అంటే ఆ ఆలోచన అనేది ఎప్పుడు కూడా, అందుకనే ఎవరైతే నీ యొక్క ఆలోచన దేవుడి మీద మనం ఏం చేయాలంట, కేంద్రీకృతము కావాలి. ఎప్పుడైతే ఆ యొక్క కేంద్రీకృతము దేవుడి మీద ఉంచుతావో ఆ దేవుడు మీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఆ ఆలోచనలు మీ జీవితాన్ని ఒకవేళ కలవరపరిచినప్పటికీ కూడా వాటిని ఏం చేస్తారంట, ప్రశాంతమైన పరిస్థితుల్లో దేవుడు ఉంచుతాడు. అందుకనే మరొక్కసారి చెప్తున్నాను, నీ చేతుల్లో లేని దాని కొరకు. అందుకనే ఒక మాట ఉంది, విశ్వసించితిని కనుక మాటలాడితే. ఎప్పుడు కూడా అందుకనే మీరు విశ్వాసం వచ్చింది, విశ్వాసంతో మీరు మాట్లాడండి. మీ జీవితంలో ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు కానీ నెగిటివ్ థాట్స్ కానీ, మీకు ఒక మాట నేను చెప్తా, ఇలా జరగకూడదు అంటాం ఒక ఆలోచన. మరి జరగకూడదు అన్నదానికి జరుగుద్దేమో అని ఎందుకు భయపడుతున్నాం? అంతేగా, అలా జరగకూడదని ఏం చేస్తావు? నువ్వు అంటావు, మరి జరుగుద్ది అని చెప్పిన ఎందుకు ఆలోచిస్తున్నావు? చూసారా? అందుకనే అక్కడ దేవుడు ఏమన్నాడు, మీ ఆలోచన మాట చదవండి, మీకు అక్కడ చూపిస్తాను. కలవరపడనీయకుడి. కలవరపడనివ్వద్దు అంటే చెయ్యాల్సిన బాధ్యత ఎవరిది? అంటే భయపడద్దు అన్నది మీకు చెప్తున్నాడు. భయాన్ని కలిగించేది ఏది మిమ్మల్ని చేయకుండా చేసే బాధ్యత నాకు. బాగా వినాలి మాట. మీరు భయపడద్దు, అది చేయాల్సిన బాధ్యత పని ఎవరు? మనం. బాగా వినాలి, మీరు భయపడద్దు, అది చేయాల్సిన పని ఎవరు? మనం. ఆ భయపెట్టేది మిమ్మల్ని ఏమీ చేయకుండా చేసే బాధ్యత నాకు. అదేమో చెప్తున్నారు దేవుడు. చూసారా, ఇక్కడ రెండు ఉన్నాయి. మీరు చేయాల్సింది మీరు చేయండి, నేను చేయాల్సింది నేను చేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ ఒకటి ఆలోచించాలి. అందుకనే ఎక్కువగా మనం దేవుల్లో ఆధ్యాత్మికంగా మనం ఏం చేయాలంటే ఎదగాలి అనే విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయంలో కూడా మీ హృదయాన్ని ఏం చేయొద్దు. అంటే హృదయం అంట పలు విధాల ఆలోచనలు, పలు విధాల ఉద్దేశాలు, పలు విధాల ప్రాంతాల్లో ఏం చేస్తుందంట, అది సంచారం చూస్తూ ఉంటుంది. అందుకనే చూడండి, మన హృదయంలో వచ్చే ప్రతి ఆలోచన కూడా ప్రభువా నీ దృష్టికి అంగీకారం ఉండేటట్టుగా చేయకుండా ప్రార్థించాలి. అదే నీ హృదయంలో వచ్చిన ప్రతి ఆలోచన కూడా ఏంటంటే దేవుడు దృష్టికి ఎలా ఉండాలంట, ఆమోదయోగ్యంగా అంగీకారయోగ్యంగా ఉండాలి. అందుకని ఎప్పటికప్పుడు కూడా అందుకనే వాక్యము చేత మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి, భద్రం చేసుకోవాలి. వాక్యం చేత మనం ఏం చేసుకుంటా కట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే మనము దేవుడు పట్ల కానీ దేవుడి యొక్క అందుకని వాగ్దానము, వాక్యము అన్నది నీకేం చేస్తుందంటే ఆ యొక్క కలవరాన్ని తీసేస్తుంది. వాక్యము అన్నది నీ జీవితంలో బలాన్ని నింపుతుంది. అందుకని వాక్యము దేవుడై ఉన్నాడు. చూడండి, మనిషి యొక్క ఆలోచన నిన్ను బలహీనపరుస్తుంది, దేవుడి యొక్క మాట నిన్ను బలపరుస్తుంది. మనిషి యొక్క మాట నిన్ను కృంగతీసేస్తుంది, దేవుడి యొక్క మాట నిన్నేం చేస్తుందా, నిలబెడుతుంది. అంటే మనిషి మాట చూడండి, అది నీ జీవితంలో ఏమీ చేయలేదు, ఒక్కరు చేయగలదు, నేను నాశనం చేయగలదు.
దేవుడి యొక్క మాట నిన్ను ఏదైనా చేయగలుగుతుంది, ఎంత ఎత్తుకైనా లావనెత్తగలుగుతుంది. అది ఈ మాటలు ఎప్పుడు కూడా మేము చూడండి, ఎవరైనా వచ్చి అందుకనే ఎప్పుడు కూడా అంట 10 ఏదన్నా వచ్చి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనకి ఏం చేయాలంటే ఒక గొప్ప ధైర్యం చెప్పేవారిగా మనం ఉండాలి, గొప్ప ఆదరణ కలిగించేవారిగా మనం ఉండాలి. అంతేగాని మన మాటల చేత వాళ్ళని ఇంకా బలహీనులుగా అది ఇంకా కృంగతీసేవారిగా మనం ఏం చేయబడుతుంది. అందుకని ధైర్యం. సో ఈరోజు దేవుడు వాక్యం మనకి ఏం తెలియజేస్తుంది, మీ హృదయాలను ఏం చేయొద్దు. ఏంటన్నా ఎంత గొప్పగా ఎంత లోతైన అర్థం ఉందా అంటే, అవునండి, హృదయము చాలా చాలా. అందుకనే చూడండి, ఆ హృదయం అంట ఒక్కొక్కసారి లేనిపోయిన నిర్ణయాలు తీసేసుకున్నది. ఆ హృదయము లేనిపోయిన పరిస్థితుల్లోకి ఏం చేస్తుందంట, అంటే హృదయంలో ఉన్న ఆలోచన ఒక్కొక్కసారి మన జీవితాన్ని గందరగోళమైన పరిస్థితులకు ఏం చేస్తుందంట, తీసుకుని వెళ్ళిపోతుంది. అయితే ఈరోజు అలాంటి పరిస్థితిలో ఉన్న కొన్ని జీవితాలు మేము ముందు ఉంచుతాను. అయితే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని ఎలా కట్టారు ఒక్కసారి మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం చదువుతుంది. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అతనికి పోవడమని వారితో చెప్పగా, ఒక నిమిషం, ఇక్కడ వాక్యము స్పష్టంగా ఆ దినమే సాయంకాలప్పుడు అద్దరికి పోదుము. చూడండి, ఇక్కడ ఏమంటే ఆయన అద్దరికి పోవుతుమని వారితో చెప్పగా. చూడండి, ఇప్పుడు సపోజ్ బాగా వినాలి, అమ్మ మనందరం అక్కడికి వెళ్ళాలి అన్న మాటకి, అమ్మ మీరు అక్కడికి వెళ్ళాలి అన్న దానికి తేడా ఉందా లేదా? అమ్మ అక్కడికి వెళదాము అంటే నేను కూడా బాగా వినాలి మాటలు. అమ్మ అక్కడికి వెళ్ళాలి అంటే మీరు వెళ్తున్నారు. ఇక్కడ చదివి ఆ దినమే సాయంకాలంలో ఆయన అద్దరికి పోవుదుమని, ఆయన అద్దరికి పోవుదుము అంటే మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు నీతో పాటు ఉన్నాడు. అంటే నీ హృదయము కలవరం చెందకపోవడానికి ప్రధానమైన కారణం ఏదబ్బా అంటే, దేవుడు నాతో ఉన్నాడు. అంటే నాతో ఉన్నాడు కనుక నా జీవితము ఏ కలవరానికి కూడా గురవాల్సిన అవసరం లేదు. నన్ను బలపరచు వారి యందు నేను సమస్తము చేయగలుగుతాను. అంటే నేను ఎంత బలహీనుడనో అంత బలవంతుడుగా నా దేవుడు నన్ను నిలబెడతాడు. అర్థమవుతుందండి? ఈ సత్యాన్ని మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ వాక్యము మనకి ఏం తెలియజేస్తుందంటే, అక్కడ మళ్ళీ చదవాలి, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా. ఇక్కడ చెప్తాను చూడండి, మనలో మొట్టమొదటిగా కలవరం పోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మీరు ఏమి విశ్వాసం ఉంచాలంటే, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. ఈ యొక్క విషయాన్ని ఎప్పుడు కూడా, అంటే ఆ మాట నీకు ఏం చేస్తుంది, గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఆ మాట నీకు ఏం చేస్తుంది, గొప్ప ఆ నెమ్మదిని ఇస్తుంది. అంతేకాదు ఆ గొప్ప చూడండి, ఒక జడారులో వెళ్తా అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఆ పిల్లవాడిని ఒక మీ అమ్మాయి గారు మీ అబ్బాయి గారిని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు చక్కగా నీతో పాటు నడవగా నీతో పాటు ఎందుకు అంటే వాళ్ళకు ఒకటే తెలుసు, ఏమిటంటే బాగా వినండి, నేను ఎక్కడికి వెళ్తానో ఆ చీకటి మార్గము నాకు తెలియనప్పటికీ కూడా నా తండ్రి కానీ నా తల్లి కానీ నాతో ఉన్నారు కాబట్టి నాకు తెలియని మార్గములో నేను వెళ్తున్నా, నేను భయపడాల్సిన అవసరం లేదు. అంటే తెలియని మార్గము ఆ పిల్లవాళ్ళకే కానీ, ఆ నడిపిస్తున్న తల్లిదండ్రులే కానీ తెలియని మార్గం కాదు. అలా
నీకు విజయాన్ని ఇవ్వగలుగుతాడు. ఆయనకి తెలుసు. మీకు ఇంకొక మాట చెప్తాను, నీకు నాకు సాతాను గడికి ఇప్పటి వరకే కానీ అవతల ఏముందో ఆయనకి మాత్రమే తెలుసు. అంటే నీ జీవితంలో 20 తారీఖు ఎంత? 2 కదా, 2 తయారైందండి 11. ఈ 11 2 నిమిషాలు, 11 1 నిమిషం నీకు తెలియదు, నాకు తెలియదు. అది అవతలం, అది అవతలం. చూడండి ఇక్కడ ఏముందో మీకు తెలుసా? తెలియదు. కానీ నేను చెప్తా, అమ్మాయి ఇక్కడ పుస్తకం ఉంది, అమ్మాయి ఇక్కడ బైబిల్ ఉంది. మీకు తెలిసే కదా. కానీ యువతల నేను ఉన్నాను కాబట్టి. కానీ గొప్ప విషయం అంటే నీ దేవుడికి, అది సాతానికి నీకు ఎక్కడికి తెలుసు, కానీ ఆ తర్వాత ఏముందో నీ దేవుడికి తెలుసు. అయితే ఆ తర్వాత ఏముందో ఆయనకు తెలుసు కాబట్టి ఆ తర్వాత ఏమి జరుగుతుందో అన్న కలవరం నీకు వద్దు. ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడు కాబట్టి, ఆయన నీతో ఉన్నాడు కాబట్టి, ఆ సమయంలో నీతో ఉన్నాడు కాబట్టి, ఆ రోజులో నీతో ఉన్నాడు కాబట్టి, ఆ రోజు నీతో పాటు ఉంటాడు కాబట్టి నువ్వు భయపడద్దు. అవతల ఏముందో ఆయనకు తెలుసు, మర్చిపోవద్దు. అవతల ఏముందో, నా జీవితం రేపేముందో, నా జీవితం 11 తర్వాత ఏం జరుగుతుందో పక్కా కాన్ఫిడెన్స్ తో ఉంటా. ఎందుకంటే తెలిసిన ఆయన నాతో ఉన్నాడు. అలా ఉన్నప్పుడు నీ హృదయంలో ఏముండదు? కలవరముండు. కలవరానికి స్థానము లేదు. మీకు తెలుసు, అది మళ్ళీ చెప్తా ఒకసారి. ఒక లోయల్లో ఒక బండి వెళ్తున్నాక, అయితే ఆ యొక్క బండి స్పీడ్గా వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ గట్టిగా అరుస్తున్నారంట. అమ్మ ఏమైపోతుంది కానీ అక్కడ ఉన్న అమ్మాయి అంట చక్కగా అటు ఇటు అటు సీట్లతో ఆడుకుంటుందంట. అప్పుడు గట్టిగా ప్యాకేస్తాడు, ఏమై నీకు గుర్తుందా ఏంటి, మేము అందరూ చచ్చిపోతామని గట్టిగా అరుస్తూ ఉంటుండే, నువ్వేంటి అంటే మీరు చచ్చిపోతారేమో నాకు భయం లేదు. ఏంటి అంటే ఆ నడిపేస్తున్న మా నాన్న అవసరమైతే ఆయన చనిపోతాడేమో కానీ నన్నెంత మాత్రము కూడా ఆ మరణానికి అప్పగించగట్టిగా స్తోత్రం చేయండి. ఆ కాన్ఫిడెన్స్ మనలో ఉన్న ఆ కలవరాన్ని తీసేస్తుంది. కలవరం ఎప్పుడు వచ్చుద్ది? మన చేతిలో ఇంకా ఆశ్చర్యం చెప్పమంటారా? నీ చేతిలో లేని దానికి కలవరం పడుతుంది. కలవరం ఎందుకు వచ్చుద్ది? నీ చేతిలో లేదు, దానికి ఏం పడతావు? అది మన చేతిలో ఉన్న దానికి కలవరమే. చూసారు సాతాను ఎంత దానికి అందుకని ఇప్పుడు నీవు చెప్పాల్సింది ఏంటంటే నాకు కలవరం లేదు, ఎందుకంటే నా దేవుడు అవతల కూడా బాగా కనుక నువ్వు భయపడద్దు. నువ్వు చేయాల్సింది ఒకటే భక్తి, నువ్వు చేయాల్సింది ఒకటే ఆయనతో నడవడం, నువ్వు చేయాల్సింది ఒకటే వాక్యం బాగా చదువుకో, నువ్వు బాగా ఉపవాసం ఉండు, ఎక్కువ దేవుడితో నడు, ఇవి చేయి చాలు. ఇందాక సహోదరు చెప్తూ మాటలు చెప్పింది బాగా నా హృదయాన్ని బాగా తాకింది. నాకు కన్ను అద్భుతమైన నిజం, ఒక ఆత్మీయమైన సత్యం నేర్పించింది మనందరికీ. ఆమె చెప్పకనే చెప్పింది. అంటే నా కన్ను కొరకు చేసినంత ప్రార్థన నా భర్త కొరకు నేను చేసినట్టు ప్రార్థించి. అంటే మన ప్రార్థన కూడా మనం నీకు చేసేది, మన ప్రార్థన కూడా ప్రయారిటీని బట్టి చేస్తాం, అంతే కదా. అది అంటే ఎంత ప్రయారిటీయో అని మనం తెలుసుకొని ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మనం చెప్పగలుగుతారండి. సమయం చాలా అయింది. ఒక 2 విషయాలు మీకు కొన్ని చెప్పి ముగిస్తా. ఈవినింగ్ దేవుడు చెప్పుకుంటే కంటిన్యూ చేస్తా. ఓకే, చదవండి. ఆయనను ఉన్నపాటున చిన్నదోణిలో తీసుకుని సాయంకాలం ఆయన అతనికి బోధమని వారితో చెప్పగా, మొదటిగా నీ హృదయ ఆందోళన పోవాలి. నువ్వేం చేసుకోవాలి? దేవుడు ఒక మాట చెప్తాను. పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఆయన ఆ చెరసాలకు తీసుకెళ్తున్నప్పుడు ఒక 2 దినాలు మొత్తం కూడా ఆయన సముద్ర గర్భంలో ఉన్న పరిస్థితి ఏర్పడింది.
ఎరుకున్నప్పుడు అక్కడ పౌలు గారు అక్కడ ఉన్న వాళ్ళు చక్కగా మాట్లాడతారు. నా దేవుడు నా పక్కన నిలిచి, ఏంటంటే నా దేవుడు నా పక్కన నిలిచి నన్ను ఏం చేశాడు, ధైర్యపరిచాడు. అంటే ఈ రోజు నువ్వు ఏం జ్ఞాపకం చేస్తా అంటే ఇక్కడ ఒక మాట నేను చెప్తా చూడండి. అంటే నీలో ఇక్కడ ఏంటంటే కలవరం ఎప్పుడు ఉండదంటే విశ్వాసం ఉన్నది. చూడండి ఆ రెండింటికి అన్నాభావ సంబంధం ఉంది. మీకు ఇందాక చదివినప్పుడు జాగ్రత్తగా చదివిన మాట ఇందాక దినమే సాయంకాలం అయినప్పుడు ఫస్ట్ చదివి చూసారా, మీ హృదయమును కలపవద్దు అన్నాడు కదా. అని ఏం చెప్తాను జాగ్రత్తగా చదవండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అంటే ఆ విశ్వాసము ఏం చేస్తుంది, కలవర పడలేకపోదు. అది అంటే నువ్వు కలవర పడలేకపోవడానికి కారణం ఏమిటి, చూడండి. నువ్వు అనుకున్నా ప్రార్థన చేస్తావంటే నేనేం చేస్తాను, సింహాల బోన్లు వేస్తా. సింపుల్ చెప్తున్నా. ఎవరికి పరీక్ష, దానియేలుకి. గుడ్, ప్రార్థన చేసుకున్నాడు. అంటే ఇలా పట్టుకొచ్చి ఏం చేశాడు, సింహాల బోన్లు వేసాడు. చాలా జాగ్రత్తగా వినండి నా మాటలు, చాలా జాగ్రత్తగా వినండి. అంటే సింహం కలుస్తుందా, కరెక్ట్గా చెప్తారు. ఏం చేస్తాడ, కలవడం కాదండి అది. అప్పటికంట బాగా వినండి, ఆ సింహం అదొక శిక్ష. కొన్ని దినాలంట మరి ఏమి పెట్టకపోకుండా అంట ఉంచుతారంట. ఇక ఒక్కసారి అందులో పడ్డా వేశారు అంటే కొన్ని దినాలు పెట్టుకొని వదిలేస్తాడు. అది ఇంకా ఎంతో కోపంతో పగతో ఉంటుందంట. బాగా ఆ మాట చూడండి. అయితే చూడండి, సింహాలు చంపేస్తాయని దానికి తెలియదా, తెలుసు కదండి. ప్రార్థన చేస్తే అందులో వేసేస్తారని సో ఇతనికి ఏం చేయాలి, హృదయంలో అయ్యో సింహాలు తినేస్తాయి, గుడ్, అందులో వేస్తే నేను చచ్చిపోతాను. ఈ రెండు తెలుసు, కలవరులు ఈ రెండు ఉండొచ్చు. అయితే వాటన్నిటికంటే విశ్వాసం ఉంది. ఇంతవరకు నా దేవుడు తన చేతిలో ఏ వ్యక్తికి నన్ను అప్పగించుకోకుండా ఇంతవరకు నమ్మకముగా ఉన్న దేవుడు ఏ కన్నా కూడా నమ్మకంగా ఉండి ఇందులోనే నిలబెట్టుకుంటాడని స్తోత్రం చేస్తే అదండి హృదయము బలపరచబడటం అంటే. అది హృదయంలో కలవరము లేకపోవడం అంటే ఆ విశ్వాసము. సింహము చంపడం ఎంత ఖచ్చితమో నా దేవుడు రక్షించడం కూడా అంతే ఖచ్చితం. చూడండి, నేను ఎంత ఖచ్చితంగా సింహం నన్ను చంపుతుందని తెలుసు నాకు, అంత ఖచ్చితంగా నా దేవుడు నన్ను కాపాడుతాడు. అంత ఖచ్చితంగా సింహాల నోరు మూస్తాడు. చూడండి, నా దేవుడు సింహాల నోటిలోని నేను తప్పిస్తాడు. ఏది విశ్వాసంతో చెప్పాడో అదే విధముగా ఆ రాత్రి సింహాలు దానియేలుతో ఆడుకునే గట్టి స్తోత్రం చెల్లించండి. విశ్వాసంతో నేను మాట్లాడాను, అదే నాకు అక్కడ జరిగింది. అబ్రహాము అయ్యా మరి అగ్ని ఉంది, ఇవన్నీ ఉన్నాయి, మరి దహన బలి పశువు అయితే యెహోవా చూసుకుంటాడు. ఏ మాట అయితే అబ్రహాం మాట్లాడాడు, ఆ యొక్క కొండ మీద దేవుడే చూసుకున్నాడు. పొట్టేలని ఇస్సాకును తప్పించాడు. ఈరోజు నువ్వు నోటితో మాట్లాడు, ఏది మాట్లాడేవో అదే నమ్ము, అదే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. అంటే సమస్య కంటే నీ విశ్వాసం గొప్పది కావాలి. నువ్వు కళ్ళతో చూసిన దానికంటే నువ్వు ఇంకా నేను అధికరించండి. సింహము కంటే నా విశ్వాసము గొప్పది. సింహము కంటే నా వెనకాల ఉన్నవాడు గొప్పవాడు. సింహము కంటే నన్ను నిలబెట్టే దేవుడు గొప్పవాడు. అది అలాంటి సమస్యలు నీ కుటుంబంలో వచ్చినప్పుడు నీ వల్ల నిలబడితే 100% నిపక్షముగా దేవుడు నిలబడి అందులో లేవనెత్తుతాడు. నిపక్షముగా నిలబడి నీకు అందులో విజయ కేతలు ఎగరేస్తాడు. ఏ మాత్రం కూడా నిస్సందేహం లేకుండా దేవుని మధ్యకి వస్తాడు. అదే చెప్తుంది ఇక్కడ. చూడండి, ఆ యొక్క కలవరం ఎప్పుడు పోతే
విశ్వాసం. అమ్మో సింహం చంపేద్ది, కానీ దానికంటే విశ్వాసం చాలా గొప్పది. ఆ అప్పు కంటే, ఆ రోగము కంటే, ఆ పరిస్థితుల కంటే, ఆ బలహీనతల కంటే నీ విశ్వాసం చాలా గొప్పది. నువ్వు ప్రార్థన చేయి, నీ విశ్వాసం ద్వారా వాటన్నిటినీ కూడా దేవుడు పక్కన నడిపిస్తాడు. చూడాలి ఎందుకనే, చూడండి ఒకసారి ఇంకొక మాట అక్కడ చూపిస్తా. మార్క్స్ వార్తలు వచ్చేదా చదవండి. సో అతనికి పోదు అంటే ఇప్పుడు మనం చూస్తామా ఏంటది? ఆయన చెప్పారు. చదవండి. చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన నున్నపాటున చిన్న దొండలోకి తీసుకొని పోయి. గట్టిగా స్తోత్రం చెల్లించండి. చూడండి, నేను మీతో వస్తాను అని దేవుడు అన్నాడు. అక్కడ అద్భుతమైన నువ్వు మాతో అంటే నువ్వు మాతో రాకపోయినట్లయితే అక్కడ ఏం జరగదు అంటే ఇప్పుడు నువ్వేముంటే దేవుడు ఎప్పటికప్పుడు నీ దైనందిన జీవితంలో దేవుడు నీతో ఉన్నాడో లేదో నువ్వేం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. నీకు దేవుడు వస్తున్నాడో లేదో పరీక్షించుకోవాలి. ఒకవేళ కొన్ని పరిస్థితులు బట్టి దేవుడు మనతో రావడానికి ఇష్టపడిపోతే ప్రభువుని క్షమించు. ఒకవేళ ఈ తప్పిదం ద్వారానేమో నీకు ఇష్టం లేని కార్యం వల్ల నీకు ఇష్టం లేని మాటల ద్వారా ఒకవేళ నువ్వు నాతో రావడానికి ఇష్టపడలేదా, నేను వదులుకుంటాను. ప్రభు నాతో రా ప్రభు అని తిరిగి నువ్వు ప్రార్థన చేస్తే తిరిగి దేవుడు నీతో రావడానికి ఇష్టపడుతున్నాడు. యెహోషువ అక్కడ కొంతమంది 36 మంది దగ్గర చచ్చిపోతారు. ఏంటి ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన విషయం, ఆ తప్పిదం యెహోషువ తీసివేసిన తర్వాత మళ్ళీ యెహోషువతో రావడానికి దేవుడు ఇష్టపడతాడు. అందుకనే వాళ్ళు తీసుకొని వెళ్ళాలంట. నువ్వు కూడా ఎప్పటికీ ఎక్కడితో వెళ్ళాలి, దేవుడిని తీసుకుంటూ వెళ్ళాలి. అయ్యా మనకున్న స్థలం సరిపోవట్లేదు కాబట్టి మేము దూరాలు కొన్ని తెచ్చుకోవడానికి వెళ్తాం, వస్తావా అంటే అక్కడ ఉన్న దైవ సేవకులు మీతో నేను వస్తాను. ఈరోజు నువ్వు పిలిస్తే ఆయన నీతో రావడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నువ్వు పిలిస్తే ఆయన పలకడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఉదయంలో నువ్వు ఆహ్వానిస్తే ఆయన రావడానికి ఇష్టపడతాడు. ప్రపంచాన్ని తన నోటి మాట చేత చేసిన ఆ దేవుడు నీ గుప్పలంతా గుండెలో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నీతో నడవడానికి ఇష్టపడతాడు, నీతో జీవించడానికి ఇష్టపడుతున్నాడు, నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. నీకు ఒక గొప్ప ఉన్నత పరిస్థితి నీకు కల్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుడికి నీ హృదయంలో స్థానిస్తావా? ఈరోజు దేవుడి మాటలు విని నీ హృదయంలో దేవుడికి ఆహ్వానిస్తావా? వాళ్ళు ఉన్న పాటున యేసుని తీసుకువెళ్ళారు. ఈరోజు నువ్వు తీసుకెళ్ళాలి దేవుడిని. దేవుడు తీసుకెళ్తే దేవుడు నీతో ఉన్నప్పుడు ఆ కలవరానికి నీ జీవితంలో చోట్లేదు, ఆ కలవరానికి నీ జీవితంలో స్థలము లేదు. జాగ్రత్త, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆయనను ఉన్నపాటున దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలో వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి చెప్పాలండి. అక్కడ ఆయన ఎక్కిన ఆయనతో పాటు కొన్ని దోణి కూడా బయలుదేరి ఆయన రాయబడ్డాడు. అయితే అక్కడ పెద్ద తుఫాను రేగి అక్కడ పడవలన్నీ నీటితో మునిగిపోయినాయి కదండి. కానీ యేసు ఉన్న నావా దేంతో నిండిపోయిందండి? చూడండి, నీళ్లతో నింపబడింది కానీ మునగలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, నీటితో మునగబడింది కానీ చనిపోలేదు. నీటితో మునగబడింది అంటే మునగడము అన్నది ఒక నాశనం చేయడానికి గుర్తు. అయితే చూడండి, సాతానుడు ముంచేంత వరకు తీసుకెళ్ళగలిగాడే కానీ ఆ తర్వాత ఏమి చేయడానికి వాడికి తెలియదు అవకాశం. ఈరోజు ఇంకా పరిస్థితులు నేను అణచివేస్తాయా, ఇంకా అనదొక్కుతున్నాయా, ఇంకా నువ్వు ఏది
ప్రార్థన ఆపడదు, అలాగే ఉండడం. నీ ప్రార్థనతో ఒక్కనొక్క రోజున నువ్వు ఎంత అణిచివేయబడుతున్నావో అంతకంటే ఉన్నతమైన స్థితిలో దేవుని ఉంచబోతున్నాడు. ఎందుకంటే అన్నచటము తప్ప, నేను ఇబ్బంది పెట్టడము తప్ప నీ జీవితంలో ఇక ఏది అని చేయలేడు. దేవుడు సమస్తము నీ జీవితంలో చేయగలుగుతాడు. ఏం చేశాడంట? ఆ నీటితో ముంచివేశాడంట. ముంచివేసినప్పుడు వీళ్ళు ఏమొచ్చింది? ఆందోళన. వీళ్ళు మునిగిపోయారా? చచ్చిపోయారా? అలాగే అందులో ఎవరికో ఒకరికి ప్రమాదం జరిగిందా? ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది. ఇక్కడ రెండు మాటలు చెప్తా. ఏదో అయిపోతుంది అన్న ఆలోచన వచ్చిన వాళ్ళకి దేవుడు నాతో ఉన్నాడని ఆలోచన రాలేదు. అవును కదా? అవునా కదా? ఇప్పుడు సపోజ్ చూడండి, మంట ఎక్కువగా వస్తుంది పొయ్యిలో నుండి అన్న, నీకు రెండో ఆలోచన వచ్చింది, గ్యాస్ కట్టేది. అంతేగా? ఏదో ఒక కీడు జరుగుతుంది, ఏదో ఒకటి ఆలోచన వచ్చింది కదా. మరి మునిగిపోతున్న ఆలోచన వచ్చిన వాళ్ళకి యేసు మొత్తం ఉన్నాడుగా, ఇన్ని అద్భుతాలు చేశాడుగా, ఇది ఎందుకు చేయలేస్తాడు అన్న ఆలోచనగా సాతాను ఇంకొకటి ప్రత్యేకంగా చాలా గొప్ప ఆలోచన చూపించారు. యేసయ్య ఆ యొక్క అలాగే ఏం చేశాడంట? తలవాల్చాడు. వెంటనే తలవాల్చగానే సాతాను గారు వీళ్ళ హృదయాలు ఏం చేశాడంట? అయ్యా, మీరు నశించిపోతున్నావు, నీకు చింత లేదా? చింత ఉన్నది కాబట్టే నీతో వచ్చాడు. చింత ఉన్నది కాబట్టే ఆయన నావలో ఉన్నాడు. చింత ఉన్నది కాబట్టే నీకేమైనా అవుతుంది అత్తడి వరకు కూడా ఆయన నీతో పోటొస్తున్నాడు. చింత లేకపోతే ఆయన నీతో వచ్చేవాడు కాదు. చింత లేకపోతే నేను పట్టించుకునేవాడు కాదు. చింత లేకపోతే ఆయన ఆయనకి ఎలాంటి సంబంధము లేదని. చింత ఉంది కాబట్టి మనం నశించకూడదని తిన్నమెల్లా తన చేతులు చాచి మనల్ని పిలుస్తున్నాడు. ఏ బిడ్డ నశించకూడదు, ఏ బిడ్డ నరకానికి వెళ్ళిపోకూడదు, ఏ బిడ్డ తన పాపములో తాను చనిపోవడానికి ఎంతమంది ఇష్టము లేదు. నన్ను దూషించని, నన్ను ఏలం చేయని, నన్ను వద్దని, నేనంటే నన్ను అసహించుకొని అయినప్పటికీ కూడా వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నాను, వాళ్ళు నాకు కావాలి, వాళ్ళకి నేనక్కలేకపోయినా నాకు మాత్రం వాళ్ళు కావాలి. ఎందుకంటే అద్దరి ఏముందో వాళ్ళకి తెలియదు. అద్దరి నరకం ఉంది, అద్దరి ప్రమాదం ఉంది, అద్దరిలో అగ్ని ఆరుతో పురుగు చావదు, అద్దరిలో వాళ్ళ జీవితం అంతం ఉంది. అది నాకు తెలుసు. అందులో వాళ్ళకి వెళ్ళకూడదని చెప్పి వాళ్ళ జీవితానికి ఒక మార్గం చూపించాలని చెప్పి వాళ్ళతో నేను నడవడానికి ఇష్టపడుతున్నాను. చూసారా, ఈరోజు దేవుడు వాక్యంతో మాట్లాడినప్పుడు మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఒకవేళ ఆయన లేని జీవితాన్ని ఇంకా మనం జీవించేస్తుంటే అది నీకు ఎంతైనా ప్రమాదం విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సంగమా, ప్రియ సహోదరి, జాగ్రత్త, జాగ్రత్త సుమ. చూడు, ముగించేస్తాను, తర్వాత ఈవినింగ్ అనమాట కంటిన్యూషన్. ఓకే, ఇప్పుడు ఆయన అందరికి వెళ్ళిపోయాడు. అందరికి తీసుకెళ్తా ఏమొచ్చిందండి? వెంటనే బాబా నీకు చింత లేదా అన్నగానే ఏం చేశాడు? ఆయన లేచి చూడలేసి, ఏమండి ఎందుకు కంగారు పడతారు, మీకు ఎందుకు చాట్లు పడతాయి, నేను ఎందుకు లేపారు అని అడుగుంటుంటే ఏం ఆలోచించచ్చు మనం? ఆయనకి ఏం జరుగుతుందో తెలియదు. చింత లేదా? ఇంకా ఆయనకి ఏం జరుగుతుందో తెలియదు. ఆయనకి ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆయనకి ఏం జరుగుతుందో కబకబ వచ్చేసారమ్మా, అన్నయ్య అనుకో, అమ్మా అవునే కదా ప్రమాదం జరిగింది అన్నాను అనుకో, అని తెలుసు అని నేను ఏమంటాను అలా అన్నా. ఏం జరిగింది, ఇంట్లో ఏమైనా జరిగిందా, దానిలో ఏమైనా జరిగిందా అని అడుగుతా, అప్పుడు నువ్వు చెబుతావు, అంతేనా? కానీ ఇప్పుడు అంటే నాకేమీ కానీ వేస్తే ఏమీ తెలియదు కదండి. ఆయన నీ హృదయంలో ఆలోచన పట్టుకున్నది నేను ఎరిగిన దేవుడు అండి, నీ అక్కలు ఎరిగిన దేవుడు అండి, నీ అవసరం ఎరిగిన దేవుడు. ఆయనకు మరుగైనది ఏమీ లేదు. తల్లి గర్భంలోనే ఆ సోలాలు కడుపులో ఆ ఎముకలు ఏ రీతిగా
నాకు ఉంది. ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకి ఏది తెలియకుండా లేదు. దేవుడు అదే చెప్తున్నాడు. యోనా అందరినీ తప్పించుకోగలిగాడు, కానీ దేవుడి చేతిలో నుండి తప్పించుకోలేకపోయాడు కదండి. అద్భుతం, అద్భుతం. వెంటనే చెప్పంగానే అంటే వెంటనే దేవుడు తెలుసు కదండి. అయితే ఒకటి ఆయన లెగిసి మాట్లాడట్లేదు, కానీ గాలిని సముద్రం తెప్పిస్తున్నాడు. ఆగండి, ఎందుకంటే నేను ఉండగా నా పిల్లలు మీరు ఏం చేస్తారు, భయపడుతున్నారు. అయితే దావీదు అలాగే దానియేలు సింహాలకు భయపడలేదు, ఎందుకంటే భయపడవలసిన దేవుడికి భయపడ్డారు కనుక భయపడకూడని వాటికి దేనికి భయపడకూడదు దేవుడు నిలబెట్టాడు. ఈరోజు నువ్వు దేవుడికి భయపడినట్లయితే, దేవుడికి విలువించినట్లయితే, దేవుడికి నీ జీవితంలో స్థానం ఇచ్చినట్లయితే, దేవుడికి నీ హృదయంలో మొదటి స్థానాన్ని నువ్వు ఇవ్వగలిగినట్లయితే ఈ ప్రపంచంలో దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయిపోయింది, వెంటనే తెచ్చాడు ఆక్రమర్షణ మాట్లాడేటప్పుడు. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారా, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? ఒక నిమిషం, ఇంకనూ నమ్మిక లేకున్నారా అంటే అంతకుముందు దేవుడు చాలా చేశాడు, కానీ ఇప్పుడు ఏది అక్కడ గుర్తు రాలేదు. కానీ వీళ్ళని కలవరపరిచేయే, అంటే వాళ్ళు చూసింది ఏంటంటే నీటిని, వాళ్ళు చూసింది ఏంటంటే సముద్రాన్ని, వాళ్ళు చూసింది ఏంటంటే ముళ్ళుగిపోతున్న వారిని. కానీ వాళ్ళు చూసింది ఏంటంటే, చూడండి ఏంటంటే దేవుడు ప్రణాళికని, వాళ్ళు చూడండి ఏంటంటే దేవుడు ఉద్దేశాన్ని, వాళ్ళు చూడండి ఏంటంటే వాళ్ళు గుర్తు పెట్టుకోండి ఏంటంటే అతనికి నేను చేరుస్తానన్నమాట. ఈరోజు వాళ్ళలాగా మనం ఏం చేయదు. దేవుడికనే తెలుసు నీ కుటుంబంలో ఏముందో, నీ కుటుంబంలో రాబోయే దినాలు ఏం చేయాలో, నేను ఎలా తప్పించాలో, నీ పిల్లల్ని ఎలా పోషించాలో, నీ పరిస్థితులు ఎలా మార్చాలో ఆయన తెలుసు. ఈరోజు అనే తెలిసిన దేవుడితో ఇంకా ఇప్పుడు భక్తులు ఎదుగుదాం, దేవుడికి అవకాశం ఇద్దాం. దేవుడు గొప్ప కార్యాలను జీవితం జరిగిస్తాం. అతి కృప దేవుడు మాత్రం దయచేయండి.